నుంచి హెచ్ఆర్ పాలసీ ప్రకటించిన తర్వాత మన కరెంట్ అకౌంట్కి బిఎల్ఎస్ఎఫ్ నుంచి ₹1 కూడా మన జీతాల రూపంలో పడలేదు. ఇది ముఖ్యమైన విషయం. అసలు నేషనల్ ఫెడరేషన్ స్టేట్ కోఆపరేషన్ లిమిటెడ్ నాబ్స్కాబ్ ఏం చెప్తుందంటే కెపాసిటీ టు పే అనేది కానీ లేదంటే సొసైటీ ఆర్థిక వృద్ధితో సంబంధం లేకుండా ఎన్నేళ్ళు అది నష్టాల్లో కొనసాగిన లాభాల్లో వచ్చేంత వరకు జీతాలు ఇవ్వమని చెప్తే జీవో నెంబర్ 36లో మాత్రం 3 ఏళ్ళు మాత్రమే డిఎల్ఎస్ఎఫ్ వర్తిస్తుందని ఇచ్చినారు. అంటే నాబ్స్కాబ్ ఇచ్చిన నామ్స్ జీవో నెంబర్ 36లో కూడా మనకి అన్ని పూర్తిగా రాలేదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే జీవో నెంబర్ 36 కూడా మోసమే. వాళ్ళు చెప్తున్నారు సొసైటీలో లాభాల్లోకి రావాలి, సొసైటీలోకి లాభాల్లోకి రావాలి, కెపాసిటీ టు పేలోకి రావాలి. అసలు లాభాల్లోకి రావాలి, కెపాసిటీ టు పేలోకి రావాలి అంటే ముందు ఏం జరగాలి? సహకార సంఘాల్లో ఇంబ్యాలెన్స్లు ఎందుకు క్రియేట్ అయినాయి? సహకార సంఘాల్లో రైతు ఒక లోన్ క్లోజ్ చేస్తే సహకార బ్యాంకులు మాత్రము షేర్ క్యాపిటల్ని రీఫండ్ చేయట్లేదు, మనం రీఫండ్ చేస్తున్నాము. మొట్టమొదటిగా సహకార సంఘాల్లో నష్టాలు కానీ ఇంబ్యాలెన్స్ కానీ స్టార్ట్ అయ్యేది అక్కడే. ఇప్పుడు ఆర్బీఐ ప్రకారం సహకార సంఘాలు బ్యాంకు కిందికి రాకపోతే సహకార సంఘాలని గవర్నమెంటు ఒక రాజకీయ సంస్థగా ప్రభుత్వ సంస్థగా వాడుకొని మన సంస్థలో రాజకీయ లబ్ధి కోసం ప్రెసిడెంట్లని డైరెక్టర్లని నియమించి ఇది ఒక సేవా రంగం కాదు ఆర్థిక రంగం అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఆర్థిక వాణిజ్య బ్యాంకుకు కానీ సేవా రంగానికి కానీ చాలా తేడా ఉంటాయి. ఒక హాస్పిటల్లో జనాలకి వైద్యం చేసేదంతా సేవా రంగమే. అలాగే సొసైటీల్లో కూడా రైతులకు రుణాలు ఇవ్వడం కానీ వాళ్ళకు ఎరువులు పంపిణీ చేయడం కానీ లేదంటే ఇతరత్ర 3% సబ్సిడీలు కానీ ఇన్సెంటివ్లు కానీ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్లు కానీ మన ద్వారా చేస్తున్నామంటే ఇది సేవా రంగమే. కాబట్టి సేవా రంగం ఎప్పుడైనా సరే లాభాలని ఆర్జించదు, సేవ మాత్రమే చేయాలి. అలాంటి దాంట్లో ఎందుకు ఇలాంటి కెపాసిటీ టు పే అని లాస్ సొసైటీలని ఎందుకు పెడుతున్నారో అర్థం కావడం లేదు. కెపాసిటీ టు పే ప్రకారం తీసుకోవాలంటే జిల్లాలో 1-2 బ్యాంకులు మాత్రమే ఎలిజిబుల్ అవుతాయి, మిగతా ఏ బ్యాంకులు ఎలిజిబుల్ కావు. కాబట్టి సొసైటీలు ఏవి ఎలిజిబుల్ కావు. ప్రతి ఒక్కరూ దీని నుంచి సఫర్ అవుతాం. దీన్ని ఎలా వాడుకుంటారంటే ఎలక్షన్ ముందర వస్తే చాలు రుణాలన్నీ మాఫీ అవుతున్నాయని చెప్పి 2 ఏళ్ళు ఎలక్షన్ ముందు ప్రకటిస్తారు. మన దగ్గర ఏమో లోన్లు కట్టి ఏ రైతు ముందుకు రాడు, అట్లా కలెక్షన్లో నిలబడిపోతున్నాయి. మనం ఏదైనా చర్యలు తీసుకుందామంటే రైతుల మీద రాజకీయ ఒత్తిడి ఇంకా రకరకాల అధికారుల ఒత్తిడి ఉంటుంది. అలాగే ఓటీఎస్లు ఇస్తారని ఇంకో ప్రకటనలు చేస్తూ ఇంకా ముఖ్యమైనది ఏమంటే వడ్డీ రేట్లు లోన్ ఇచ్చేటప్పుడేమో ఓ రకంగా ఉంటుంది, కట్టించుకునేటప్పుడేమో ఓ రకంగా ఉంటుంది. ఇలా అవన్నీ సంస్థాగతమైన లోపాలు చాలా పెట్టుకొని కెపాసిటీ టు పేలో రావాలి, సొసైటీ లాభాల్లోకి రావాలంటే ఇది కుదిరే పని కాదు. కాబట్టి 36 జీవోనే కాదు, మనం ఈ నాబ్స్కాబ్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం కోర్టుకు వేసినా కూడా దాంట్లో క్లియర్గా 5 ఏళ్ల వరకు సొసైటీ లాభాల్లో వచ్చేంత వరకు జీతాలు డిఎల్ఎస్ఎఫ్ ద్వారా చెల్లించాలి. తక్షణమే మన 5 ఏళ్ళు ఏ రేషియోలో అయితే 100%, 85-50 ఇలా ఏ రేషియోలోనైతే డిఎల్ఎస్ఎఫ్ ఫండ్ క్రియేట్ చేసి జీతాలు ఇవ్వమని చెప్పారో 5 ఏళ్ళుగా ఏ డిపార్ట్మెంట్ నాయకులు కూడా మాట్లాడడం లేదు. ఎందుకంటే సొసైటీలో ఒక లోను ఒక రైతుది ఏదైనా ఇంట్రెస్ట్ తక్కువ కట్టించుకున్నామంటే మన మీద 51 ఎంక్వైరీలు కానీ ఏమైనా చేసే అధికారులు ఈరోజు 36 జీవో ఇది గవర్నమెంట్ ఇచ్చిన జీవోని అమలు చేయడం లేదు, డిఎల్ఎస్ఎఫ్ ఫండ్ కరెంట్ అకౌంట్లకు జమ చేయడం లేదు, ఇంకా ఆర్థికంగా నష్టపోతున్నాయని ఏ సహకార సంఘ ఉద్యోగులు కానీ అధికారులు కానీ పట్టించుకోవట్లేదు. యాక్చువల్గా అంటే ప్రతి 5 ఏళ్లకోసారి పిఆర్సీని ఖచ్చితంగా ప్రకటించాల్సిందే. ఇది లేబర్ కోడ్ చెప్తుంది, లేబర్ యాక్ట్ చెప్తుంది. కానీ సహకార సంఘాల్లో సర్వీస్ పూర్తి చేసుకొని హెచ్ఆర్ పాలసీ అయ్యి ఈ రోజు వరకు కూడా అంటే సుమారు 7 ఏళ్ళు కావస్తుంది, అలాంటిది ఏమీ జరగడం లేదు. ప్రభుత్వమే 36 జీవోని అమలు చేయనప్పుడు మనం ఎందుకు ఇంకా నష్టాలే కొనసాగుతున్నాము? కెపాసిటీ టు పే రాలేదు. ఏదైనా ఏ విషయమైనా నాన్ క్రెడిట్ బిజినెస్ చేద్దామని డిపిఆర్ని సెంట్రల్ బ్యాంక్ పంపిస్తే మీరు 3 ఏళ్ల నుంచి లాస్లోనే ఉన్నారు, మీకు ఎటువంటి ఆర్థిక సాయం ఏమని చెప్తారు? అసలు కెపాసిటీ టు పే తీసేసి
నాన్ క్రెడిట్ బిజినెస్ మాకు అవకాశం ఇస్తేనే మేము ఏదైనా ముందుకెళ్తాం. ఇంకోటి 2019 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగస్తులు ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే సహకార సంఘాల్లో కానీ ఇంతమందే పిఎస్సిఎస్ ఎంప్లాయీల స్ట్రక్చర్ ఉండాలనే నియమం లేదు. కానీ అక్కడ ఒక మెలిక ఏంటంటే ఎంతమంది అయినా ఉద్యోగస్తులు ఉండొచ్చు, ఎంతైనా జీతం తీసుకోవచ్చు. కానీ సంఘ నిధులు కాకుండా ఒక సంఘము నాన్ క్రెడిట్ బిజినెస్ చేసిందంటే, అంటే ఉదాహరణకి ప్రొక్యూర్మెంట్ చేసిందంటే దాంట్లో వచ్చే కమిషన్ని, దాంట్లో వచ్చే ఆదాయాన్ని నువ్వు ఎవరినైతే రిక్రూట్ చేసుకుంటావో ఆ కమిషన్ నుంచి మాత్రము ఎవరిని రిక్రూట్ చేసుకుంటారో వాళ్ళకి చెల్లించే అధికారము సొసైటీలకు ఉంది, నాప్స్కాబ్కు ఉంది. జీవో నెంబర్ 36లో కూడా క్లియర్గా మెన్షన్ చేసినారు. అది కావాలంటే జీవో నెంబర్ 36లో అది క్లియర్గా రాసినారు. 18 పాయింట్ మీరు చదువుకుంటే తెలుస్తుంది. అట్లాగే 24 లైన్ కూడా చదివితే వీళ్ళేమో 100%, 75%, 50% అని జీవో ఇచ్చినారు. కానీ సెంట్రల్ బ్యాంకులు, సహకార వ్యవస్థ, కమిషనర్ వీళ్ళంతా జీవో నెంబర్ 36ని వైలేట్ చేసి ఈరోజు మనకు 100%, 50%, 75% రేషియోలో మన సహకార సంఘాల కంటే మనం ఎవరైతే హెచ్ఆర్ పాలసీ కింద పనిచేసినామో వాళ్ళందరికీ కరెంట్ అకౌంట్కి జీతాలు వాళ్ళ ద్వారా చెల్లించాలి. కానీ అటువంటిది ఏది జరగలేదు. ఇది చాలా పూర్తిగా అన్యాయం. అట్లే ఇది నాప్స్కాబ్ అనేది గ్రాట్యుటీ చట్టాన్ని ఎర్నడ్ లీవ్స్ కింద ప్రకటించింది. అంటే బేసిక్ ప్లస్ డిఏ ఇంటూ 15/24 అంటే బేసిక్ ప్రకారము, డిఏ ప్రకారము వాళ్ళు ఎర్నడ్ లీవ్డ్ ఎన్ని తీసుకుంటే దాని ప్రకారం డిఏ వర్తించాలి. కానీ వీళ్ళు సీలింగ్ పెట్టేసి 2 లక్షలు మాత్రమే తీసుకోమన్నారు. నాప్స్కాబ్లో అది 2.5 లక్ష మినిమం అని ఉంది. ఎవరైతే డిఏ బేసిక్ ఇంటూ 15 డేస్ ఎర్నడ్ లీవ్స్ వేసుకొని 20/24 వేసుకుంటారో రిటైర్డ్ అయ్యే రోజుకి అది వాళ్ళకి వచ్చే గ్రాట్యుటీ. అలాగే ఇన్సూరెన్స్ ఏ సంస్థలోనైతే 5 ఏళ్ళు పనిచేసినారో ఇన్సూరెన్స్ నియమాలను కూడా 2019 తర్వాత నాప్స్కాబ్ గైడ్లైన్స్ను కూడా మార్చి అది 20 లక్షలు అనేది మినిమం అనేది 20 లక్షలు పెట్టినారు. అది ఎక్కడ మనం కూడా వైలేట్ చేయకోకుండానే అడుగుతున్నాము. ఇవన్నీ గవర్నమెంట్ దృష్టికి మనం తీసుకోవాలి. ముందుగా మనము చట్టాన్ని పూర్తిగా తెలుసుకుంటే ఎవరు వచ్చి బెదిరించినా కూడా మనం మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. జీవో నెంబర్ 36ని పూర్తిగా చదవండి. అది నాప్స్కాబ్కి వ్యతిరేకంగానే ఉంది. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది, నాప్స్కాబ్ గైడ్లైన్స్ 2019లో ఇస్తే జీవో నెంబర్ 36లో కమిటీ 2015లో మేము పరిశీలించినాము. పిఎస్సిస్ల పనితీరు, వాళ్ళ ఉద్యోగుల పనితీరు, వాళ్ళ వెల్ఫేర్ ఆలోచించినామన్నారు. ఇది పూర్తిగా వాస్తవం కాదు. గూగుల్ చేయండి కావాలంటే. నాప్స్కాబ్ పనితీరు, నాప్స్కాబ్ గైడ్లైన్స్ అన్ని తెలుస్తాయి. ఇక్కడ ఏమంటే నాప్స్కాబ్ ప్రతిపాదనలు ఇచ్చిన తర్వాత జీవో నెంబర్ 36ను మన రాష్ట్రంలో పూర్తిగా అమలు అయిందని అని చెప్తున్నారు, కానీ కాలేదు. పాక్షికంగా తెలంగాణలో అయింది, మన 2 రాష్ట్రాల్లోనే అయింది. మన రాష్ట్రంలోనే హెచ్ఆర్ పాలసీ నాప్స్కాబ్ నివేదిక ప్రకారం ఇవ్వడానికి ముఖ్యమైన కారణం ఏంటో మనకైతే తెలియదు. నాకు తెలిసిన ఉద్దేశం ఏమంటే ఎక్కడైతే ఉద్యోగ సంఘాలు కానీ యూనియన్లు కానీ ఖచ్చితంగా పోరాడే యూనియన్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడ తప్పక అమలు చేసినారని నేను అనుకుంటున్నాను. అది ఖచ్చితంగా యూనియన్ ఆంధ్రప్రదేశ్లో యాక్టివ్గా ఉన్నందువల్లే హెచ్ఆర్ పాలసీ ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్లో ప్రకటించినారని నేనైతే అనుకుంటున్నాను. ఇదేం రాజకీయ శక్తి కాదు, ఏది కాదు. ఇప్పుడు మనం ఊహించుకుంటే ఏది అడగండి ఏదో, కానీ హెచ్ఆర్ పాలసీని మాత్రము దేశంలో ఎక్కడ లేకుండా ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదట రావడానికి కారణము ఏ రాజకీయ శక్తి అయితే నేనైతే అనుకోలేదు. కాకపోతే అది మన యూనియన్ వల్లే సాధ్యమైంది అనుకుంటున్నాను. కాబట్టి అందరూ యూనియన్ అంటే ఎవరు పెద్ద కాదు, చిన్న కాదు. నేను కూడా ఒకప్పుడు చాలామంది వ్యతిరేకించిన వాళ్ళమే, కానీ ఇప్పుడు దాని విలువ ఏందో మనకు తెలుస్తుంది. ఎందుకంటే మనం రోడ్డును పడ్డాము. యూనియన్ అనేది ఒక తాటి మాత్రమే, దాన్ని పట్టుకొని మనం అందరూ పోవాలి. ప్రతి ఒక్కరు నాయకులే, ప్రతి ఒక్కరు యాక్టివ్గా ఉండాలి. ఇప్పుడు యూనియన్ పెద్దలు చెప్పినట్టు ఎవరైనా సహకార సంఘాల తాళాలు ఇవ్వండి, మీ ఫైల్ ఇవ్వండి, టీవీ ఫైల్ చెక్ చేసుకుంటామంటే ఏదైనా సరే వ్రాతపూర్వకంగా తీసుకుందాము. ఖచ్చితంగా వాళ్ళకి సహకరించేది లేదు. వాళ్ళ యూనియన్ కూడా విజ్ఞప్తి చేసేది ఏమంటే మాకు కూడా
బ్యాంకు వాళ్ళు కూడా వ్యతిరేకించినట్లు ఇప్పుడే ఇక్కడ సంతోషించవలసిన విషయం అంటే ఏఈబిఐ మన యూనియన్ ఉన్నారు రవికుమార్ గారు అందరికి తెలిసిన వాళ్ళే. ఏవైతే సహకార కమిషనర్ ఆప్కాబు మేనేజింగ్ డైరెక్టర్ గారికి ఇచ్చినారు జీవోలు, నిన్న వచ్చినాయి పేపర్ కూడా, దాన్ని వ్యతిరేకించినారు. ఇది చాలా శుభ పరిణామము. వాళ్ళకు మన యూనియన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇది మనం సాధించిన మొదటి విజయం అని మనం చెప్పుకోవచ్చు. ఇలాగే సహకార సంఘ ఉద్యోగుల యూనియన్ లో ఎవరు వేలు పెట్టాలన్నా గవర్నమెంట్ కూడా తెలియజేయాలి. మనము మన సర్వీసులు ఆగిపోతాయి, మీ మైలేజ్ తగ్గిపోతుంది, వచ్చే స్థానిక సంస్థలు మీ మైలేజ్ తగ్గిపోతుంది, దయచేసి గమనించండి. మేము చట్ట పరిధి దాటి ఏమి అడగట్లేదు, ప్రభుత్వం మీద భారం పడని మేమేమి అడగట్లేదు. 3 లక్షల కోట్ల అప్పులయ్యి మీరు ఈరోజు అన్ని అలవన్సులు తీసుకుంటున్నారు, అది ప్రశ్నించట్లేదు. మా హక్కును మేము అడుగుతున్నాము. మేమేం చేతగాని వాళ్ళం కాదు. మేము దొంగచాటుగా అపాయింట్ అయినారు, మేమే ఎగ్జాములు రాసి కంపాషనేట్ అపాయింట్మెంట్ అయి మేము ఎందుకు వచ్చినామని అంటున్నారు. లేబర్ యాక్ట్ ప్రకారము ఐఏఎస్ అధికారి అయినా సొసైటీలో పనిచేసే హౌస్ కీపర్ అయినా ఒక్కటే, అందరికీ చట్టం ఒక్కటే. నువ్వేమి పెద్ద కాదు, నేనే చిన్న కాదు. దయచేసి ఆ తారతమ్యాన్ని మనము తగ్గించుకొని ఉండొద్దు. మేమేమో తక్కువ, మేమేదో ఎగ్జామ్ రాయలేదు, ఏం చేయలేదని మనము అనుకోవద్దండి. మనం జాయిన్ అయ్యిండేది ఒక ముఖ్యమైన ఉద్దేశంతోనే జాయిన్ అయినాము. ఆ రోజు స్టాఫ్ లేని విధంగా మనల్ని జాయిన్ చేసుకున్నారు. అలాగే 2019 వాళ్ళ గురించి మాట్లాడితే ఎప్పుడు మీటింగ్లు జూమ్ మీటింగ్లు పెట్టుకున్నా ఎంతమందినైనా పెట్టుకో, ఎంత ఖర్చన్నా పెట్టుకో, మేము భరిస్తామని చెప్పినారు. చట్టంలోనే చెప్పింది, జీవో నెంబర్ 36లో చెప్పింది ఒకటే, సంస్థలో నాన్ క్రెడిట్ బిజినెస్ ద్వారా నువ్వు ఎన్ని లక్షలన్నా ఆదాయం గడించు, ఎన్ని లక్షలైనా జీతం ఇచ్చుకోని. ఇప్పుడు 2019 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగస్తులు ఈఆర్పి ముఖ్య ఉద్దేశం కోసం వాళ్ళు జాయిన్ అయినారు. ఇప్పుడు మన ఇన్కమ్ సోర్సు రైతులు కట్టే వడ్డీ ఇదంతా నడవాలంటే ఈఆర్పి ద్వారానే ఆదాయం వస్తుంది. కాబట్టి ఆదాయ సోర్సు ఈఆర్పి, దాన్ని చేయడానికి ముందుకు వచ్చింది 2019 ఉద్యోగస్తులు. కాబట్టి ఎవరు వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు, వాళ్ళందరికీ చట్టబద్ధత ఉంది. మనకి ఇన్నాళ్ళు చట్టం తెలియక చాలా మంది చాలా రకాలుగా మాట్లాడినారు. ఏదైనా సరే ఇప్పటి నుంచి చట్టం ప్రకారమే మాట్లాడదాము. నాబ్స్ కాబు అంటే నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కోఆపరేషన్ బ్యాంక్ ఇచ్చిన గైడ్లైన్స్ ని 36 జీవో వైలేట్ చేసింది. అది ఆర్సిఎస్ గారే వైలేట్ చేసినారు. అక్కడున్న పాయింట్లని చాలా తగ్గించేసినారు. ఇంకో ముఖ్య ఉద్దేశం ఏమంటే డిఎల్ఎస్ఎఫ్ ద్వారా మనకి ఎటువంటి 2019 ద్వారా ఎటువంటి శాలరీస్ అందలేదు. కాబట్టి ఒకే ఒక్క ముఖ్యమైన విజ్ఞప్తి, మీరు ఏ జీవో అయినా తీసుకోండి, 36 కానీ 151 కానీ 90 జీవో కానీ నాబ్స్కాప్ కానీ, సొసైటీల్లో సర్వీస్ గైడ్లైన్స్ ఎలా ఉన్నాయంటే ప్రతి సిఇఓ కానీ క్లర్క్ కానీ డిగ్రీ కంపల్సరీగా ఉండాలి. 2019లో జీవో వచ్చినప్పుడు అది ముఖ్యంగా దాంట్లో మెన్షన్ చేసినారు. కాబట్టి ఇప్పటికైనా మించిపోయిన లేదు, కనీసం పర్సూయింగ్ డిగ్రీలో ఉంటే, అంటే డిగ్రీ చదువుతున్నట్టు అన్న ఉంటే ఏమైనా తొలగింపు కానీ చర్యలు కానీ తీసుకున్నప్పుడు మనం దాన్ని వ్యతిరేకించే అవుతుంది. సిపెక్ అనేది ఎంత ముఖ్యమైనదంటే మన సర్వీస్ గైడ్లైన్స్ అయినా సిపెక్కి సంవత్సరానికి ఒకసారి వచ్చే ఇంక్రిమెంట్ కంటే ఒక ఇంక్రిమెంట్ అదనంగా కలుస్తుంది. కానీ దీన్ని మేము ప్రశ్నిస్తే దాన్ని కూడా సర్వీస్ రిజిస్టర్లు అప్గ్రేడ్ చేసేటప్పుడు దాన్ని అలాగే అనగదొక్కారు. ఈసారి ఎవరైతే సిపెక్ అయిపోయిందో, సిపెక్ ఎంత ఇంపార్టెంట్, సిసిఆర్సి అంటే డిసిఎం అండ్ సిఏ కోర్సు అనంతపురది కూడా చాలా ఇంపార్టెంట్. 2019 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగస్తులకు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా జేడీసీ సిపెక్ డిగ్రీ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే సర్వీస్ గైడ్లైన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఒకటే చట్టమే. మనం పోరాడుతున్నామని మనకు సర్వీస్ గైడ్లైన్స్ కానీ విద్యా అర్హతలు కానీ తగ్గించే ప్రసక్తి ఉండదు. ఇంకా నాబ్స్కాప్ అయితే ఏం చెప్పిందంటే సిఓలకు కానీ క్లర్కులకు కానీ 2019 నుంచి 5 ఏళ్ళు టైం వేయండి, వాళ్ళు డిగ్రీ అయిపోగొట్టుకొని సర్టిఫికేట్లు మెన్షన్ చేస్తే వాళ్ళని కొనసాగించండి, లేదంటే తక్షణమే రిటైర్డ్ కావమని చట్టం ఇచ్చింది. కానీ మన అదృష్టము అలాంటి చట్టం 36 జీవోలో రాలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు పిఆర్సీ ఇచ్చి, గ్రాట్యుటీ చట్టాన్ని ఇచ్చి, ఇన్సూరెన్స్ ఇచ్చి, అలాగే 2 పద్ధతులను రద్దు చేసి ఆర్సిఎస్ గారు కనుక ఈ మెలక పెట్టారంటే కోర్టు కూడా ఇది ఒప్పుకోదు. దయచేసి ఉద్యోగస్తులంతా మన ఇంటర్మీడియట్ కానీ ఏదైతే కేటగిరీలో ఉంటారో, అంటే స్టేట్లో అయితే సిఓ కానీ క్లర్క్ కానీ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఓపెన్ యూనివర్సిటీలు చాలా ఉన్నాయి,
వాళ్ళందరూ కానీ డిగ్రీలు అప్గ్రేడ్ చేసుకోండి. ఎందుకంటే 2019 చట్ట ప్రకారం 5 ఏళ్ళు అని చెప్పారు, కానీ ఆ జీవో ఎక్కడా పూర్తిగా వర్తించలేదు కాబట్టి మనం గొడవపడడానికి అవకాశం ఉంది. ఈ అకాడమిక్ ఇయర్లో ఖచ్చితంగా అందరూ అడ్మిషన్ తీసుకోండి. ముఖ్యంగా 2019 వాళ్ళు మనం పూర్తి స్థాయిలో మన విద్యా ప్రమాణాలు కానీ మన అర్హతలు కానీ ఉంటే కనీసం వెయిటేజ్ ఇస్తారో లేకుంటే ఏమి ఇస్తారో ముఖ్యంగా అది మనం తెలుసుకోవాల్సిన విషయము. మనము క్వాలిఫికేషన్ లేకుండా దీని అగైనెస్ట్గా పోరాడలేము. కాబట్టి అందరూ తెలుసుకోండి. దీన్ని కెపాసిటీ టు పే రద్దు చేయాలి, డ్యూ టూ కూడా రద్దు చేయాలి. ఎందుకంటే డ్యూ టూలు రేపు మనాడు రిటైర్డ్ అయ్యే వాళ్ళకి చాలా అడ్డంకిగా ఉంది. కాబట్టి అందరి విషయాలు తెలుసుకోవాలిగా కోరుతున్నాము. జీవో నెంబర్ 36ను కూడా యూనియన్ నాయకులను అడిగి గ్రూప్లో పెడతాం. ముందు జీవోలన్నీ తెలుసుకోవడం మన బాధ్యత కాబట్టి అందరికీ గ్రూప్లో పెడతాం. దయచేసి దాన్ని తెలుగులో కూడా కన్వర్ట్ చేసుకొని చదువుకోవాల్సిందిగా కోరడం అనేది. థ్యాంక్ యూ.